మీరు మాట్లాడుకోకుండా ఉండండి, నా అల్లుని ఫోన్ చేస్తాను. నోవల్ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు ముఖానికి రుమాలు లేదా టిష్యూని అడ్డు పెట్టుకోండి. చేతులను నిరంతరం సబ్బుతో కడుక్కోండి. చేతులు కడుక్కోకుండా కళ్ళు, ముక్కు మరియు ముఖాన్ని తాకకండి. ఏరా రమణ్జీ, ఏం సమాచారం ఊర్లో? ఏముంది మామ, మామూలే. లాక్డౌన్ కదా, ఇంట్లోనే ఉన్నాము. సరేనప్పా. సీటీ దుడ్లు అవి ఇస్తామని చెప్పి వాళ్ళతో ఏమన్నా మాట్లాడుతూ లేదు? లేదు మామ, నేను మొన్నే చెప్తే కదా సీటీ దుడ్లు ఈ టైంలో కొద్దిగా కష్టమని. సరేలేరా, ఏం సమాచారమా? అయ్యో, మన కర్ణాటక ఈరేబిజూర్ నుంచి తిమ్మేగౌడు కొడుకు నంజాకు వచ్చింటే. ఏమంట వాడు ఇక్కడ వచ్చినాడు? ఇదో నా జట్లోనే ఉన్నాడు, మాట్లాడు. వాడు నంజప్ అంటే సన్నవాడు సీమెడు కారుసుకొని ఇడుచుకొని తిరుగుతానే వాడానేమ్రా. ఇవంత మాట్లాడదాం. హలో హలో, నమస్కారం పిన్నయ్య. నమస్కారం అబ్బా, బాగుండావా? బాగున్నాము, మీరు బాగుండారా? ఊనబ్బా, బాగున్నాను. ఏం సమాచారమా? ఏముంది పిన్నయ్య, అంతా లాక్డౌన్ అయిపోయింది. మేము మొన్న రజాలకు రావాలా అనుకుని ఇష్టమే, కాకపోతే తొందర అయిపోయారు, రాలేకపోతే. ఇవిడేం అనుకోకుండా ఆటో చీటుకొచ్చినాడు. తాత ఏదో పని మీద చెప్తే వస్తే. ఏమంటే మీ తాత బాగున్నాడా? బాగున్నాడు. అవ్వ ఎట్లుందిరా? అవ్వ కూడా బాగుంది పిన్నాయ. మీ అవ్వ మేము అంతా చిన్నప్పుడు సిగ్గులు ఆడుకుంటా అంటావురా. చాలా విశ్వాసంలే మాకే. సరే, ఏమొచ్చింది అది ఎంత అర్జెంటుగా? ఏం చేసిడియాలి చెప్పండి. కాలం చూస్తే ఇట్లా అయిపోయేసిందే. ఏమైంది? ముందు మీ ఆంధ్ర వాళ్ళంతా సోల్ బట్టే మా కర్ణాటకకు వచ్చిడిస్తాండ్రి పని మీద. ఇప్పుడు మాకు అక్కడంతా బంద్ అయిపోయేపాటికే మీ ఆంధ్రాకి మేము వచ్చిడిస్తున్నాము. ఓహో, అర్థమైంది. దానికోసం వస్తుందేమే. మా పక్క అంతా బంద్ అయిపోయింది కదా, 15 దినాలు అయిపోయినాయా? కానప్ప. మరే తీసుకుంటావా? తీసుకోండి. ఎట్లా వస్తువురా? అంతా చెక్ పోస్టులు, అంతా పోలీసులు ఉంటే అదే చాలా తొందర అయిపోయా. మేము అట్లా కుడుములుకుంటుకొచ్చి ఆ దిన్నులో దూరే ఆ సంతే బిద్దూరు ఉంది చూడే, ఆ పక్క నుంచి ఇట్లా వచ్చేసింది. సంతే బిద్దూరు అంటే గుర్తొచ్చాడు. పోయినసారి లాక్డౌన్ అప్పుడు నేను మీ అవ్వ యాకార్లపల్లి నుంచి వస్తా అంటమే. ఆడ సంతే బిద్దూరు గేట్లో పోలీసులు పట్టుకునే చూసారు. ఏమంటే మీ అవ్వ వెంటనే బాట తీసి ఒక్కాతితో పెట్టుకునేసా. ఫోన్లే మామ, బాగుంది, మంచి పని చేసింది. సరే, ఎవడు పోతారా ఊరికి? పోయిడిసి వెళ్ళా, సాయంత్రం కంతా ఆడికి చేరుకొని వెళ్ళా. నేను పోతే ఆడ ఈరేబిందూరులో వాడు రంగప్ప సీటీ దుడ్లు ఇవ్వాలి వానికి అట్లా చెప్పి ఇప్పించుకుంటావా? 2 నెలలు అయింది సీటీ దుడ్లు ఇచ్చి. సర్లే మామ, రంగప్ప పెద్ద అవుతానే కదా, ఇప్పించుకుంటానులే. ఎంతలో నేను చెప్తాను, నువ్వు పోయి ఇప్పించుకో. మన సర్పంచ్ ఎలక్షన్లో ఓటు పోయిస్తారంట. ఎవడు చెప్పా? నా కూడా చెప్పారా? అంతా ఈ పక్క అంతా ఊర్లో కుడుములుకుంట్లో మన రంగదామకు మనముడు చెప్పా. ఊనరా, ఏదో మోసం చేసిరి, అంతా తీసుకునే దుడ్డంతా తీసుకొట్టిండా పెట్టిడిసిరే. కళ్ళెప్పినా పోతే మళ్ళీ చూసుకుందాము, ఇంకొకసారి మనకి ఎలక్షన్లో చూసుకుందాము. ఇంకేం ఆరామా? ఆరామేనప్ప, ఇంకేం పని ఊరికే కామ్గా కూకోయినాను. మామూరికి రామాజగానికి చెప్పమ్మా. ఏం రా, వాడు పర్లేదా నంజుగాడు? పర్లేదు మామ. ఏలంటే ఆడవాడు ఈరేబిద్దూరులో దుడ్లు తీసుకొని ఆడని దిగిమింగినరా. నువ్వు ఎవడు ఏం మాట్లాడాలో నీకు తెలిసేలా మామ. నేను స్పీకర్ ఆన్లోనే పెట్టాను. నోడదా ముతక బోళి నన్ను మగ ఎంగ మాట్లాడతాడు. ఏమరా ఏదో అంటా అన్నాడు వాడు. ఏడుదోలే, వాడేదో తిట్టుకుంటా అన్నాడు. అందుకనే గూబా ఎవడన్నా మాట్లాడేతాడు స్పీకర్ ఆన్ చేయొద్దు అనేది. సర్లే కానీ ఇంకేమమ్మా సమాచారమా? ఇంకేముందప్పా, నాకు యాలో నిన్నంతా కొద్దిగా ముక్కంతా మురుమురు అంటా అండే. ఏమమ్మా చూపించుకోనట్లేదా? అయ్యో, ఏమవుతుందిలేరా. పొద్దున్నే మీ అత్తమ్మ 2 తెల్లగడ్డలు ఇస్తుంది, దాన్ని కాపీలో తాగేస్తాను. 2 పాలలోకి పసుపు వేసి ఒక గిలాస్ ఇస్తుంది, అది నేను తాగిడిస్తాను. ఈ చెక్కుంటా చూడరా, దాన్ని పుడి చేసి దాన్ని బాగా మరగబెట్టి ఆ నీళ్ళలోకి 2 నిమ్మకాయ వేసుకొని తాగుతాను. ఇవన్నీ తాగితే కరోనా రాదంటరా. ఏమమ్మా, నువ్వు చాలా అదృష్టవంతుడు, అత్తమ్మ బాగా చేసి పెడతాంది. అవి కావాలప్ప చేయాలి, ఇంక నా చేయక ఎవరు చేయాలా? ఇంకేమరా ఇండుపూర్లో సమాచారమా? ఏముంది మామ, అంతా లాక్డౌన్ ఉంది. పొద్దున్నే 6 గంటల నుంచి 12 గంటల వరకు అన్ని పనులు చూసుకుంటాము. ఇంక మొన్నే చెప్తే కదా, 11 నుంచి 12 గంటలకి వద్దు సోలు పట్టింటారు. ఏడ చూసిన రష్, అదొకటే భయము. ఇంక 12 నుంచి పోలీసులు ఎవరిని రానేదో, వచ్చినారంటే వరకు కొట్టేస్తారు. ఇంక అదంతే మామ. ఇంకెట్లోనప్ప జాగ్రత్త. సాయంత్రం ఏమన్నా నానికి అట్లా టైం ఉంటే అట్లా గుడ్డంలోకి పంపిరా, నరసింహుడు దుడ్లు ఇస్తాడంట. ఎవరిని పంపించాలి మామ? వాడు ఉన్నాడు కదా నడిపోండి, అట్లా పంపి.
అవి పోమా వాడు బయటికే పోనంటాడు. యాళ్ళు అంత భయం పడుతున్నాడు వాడు బాగా తిరుగుతాండే. అయ్యో మన వాళ్ళ కాలేజీలో ఎవరో వాళ్ళ ఫ్రెండ్ అంట పాప, నాకు అవి తెచ్చి ఇవి తెచ్చి అంటే వీడు బండేసుకొని పాయా ఆడ రహమత్పూర్ సర్కిల్లో పోలీసులు ఉండరంట, నిలుపుకుంటే అట్లే వస్తుంటే వాళ్ళు పిర్లు తీరిండారు, అందుకే వాడు బయటికి పోయాకే భయపడుతున్నాడు. మనం చెప్తే ఉగ్గుపోనీ చేసేలే కానీ ఈ బాడిసేళ్ళు చెప్తే బుల్ చేసేదిరా ఈ నా కొడుకులు. నేను ఫోన్ చేసి ఏదో చెప్తా అంటే లేదు నాకేదో పని ఉంది అంటాడు. ఇంకా 2 పీకల్స్ ఉంటారు అన్నీ. వాడు తిమ్మేగౌడు కూడా నంజుండవాడు ఏడన్నా ఊర్లో పోయి వాళ్ళ అవ్వకి నేను సర్పంచ్లో ఓడిపోయినానని చెప్పిండ్రు, నేను మన ఆయన ఫోన్ చేసింటే గెలిచినానని చెప్పినాను. చూసారా వాడు కుడుములుకుంటాడు, నాతో వచ్చి అన్న అట్లానా ఇట్లానా అంటాడు. ఆడంతా పోయి నేను ఓడిపోయిండే చెప్తాడంట. మన జీవాలు మన చేనులోకి వస్తారు రానియద్దురా, నేను వస్తాను వచ్చి వాని కథ చెప్తాను. సరే మామా.